మిడ్ పఫ్ ఇలాగ వేసుకున్న తర్వాత 3176 షేడు. మిడ్ పఫ్ అంటే ఇస్తారు, ఎల్లో షేడ్లో వస్తుంది. కొద్దిగా బ్రష్ ఆడేటట్టుగా పలచగా కలుపుకొని 2 కోటింగ్లు వేసాం అనుకోండి, డార్క్గా పడుతుంది కోటింగ్. డార్క్గా పడిన తర్వాత మళ్ళీ బ్రౌన్ కలర్, ఇది 0419 బ్రౌన్ షేడ్. ఇది మొత్తం అంతా వేసుకొని స్పాంజ్ క్లాత్ చుట్టుకొని మనం దాని మీద ఊడ్చామనుకోండి, అది తుడిసామనుకోండి, నీట్గా లోపల స్టిచ్చింగ్లోనే బ్రౌన్ ఉండిపోద్ది. అది అలాగైనా ఉండిపోవడం వల్ల మనకి నీట్గా కనబడుతుంది. బేస్ కోట్ నుంచి ఎల్లో పడింది కదా, బయట నుంచి బ్రౌన్ పడుతుంది, నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది సీలింగ్లకి ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు మీరు. ఇది ఓకే ఫ్రెండ్స్, అయితే